హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే చాలా రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ టిప్ చూద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే చపాతీకి అయితే పిండి కలుపుతాం కదా. కలిపిన ప్రతిసారి అంత పిండి అయిపోదు. ఒక్కోసారి తక్కువ చేసుకుంటూ ఉంటాం, ఒక్కోసారి ఎక్కువగా కూడా కలిపి పెట్టుకుంటూ ఉంటాము, ప్రతిసారి కలుపుకోలేక. మరి డైరెక్ట్గా గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే అది గట్టిగా అయిపోతుంది. మళ్ళీ మనం చపాతీ చేసుకోవాలన్నప్పుడు మళ్ళీ అది ఒక హాఫ్ అన్ అవర్ అయినా నార్మల్ టెంపరేచర్లోకి రావడానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. మళ్ళీ దానికోసం వెయిట్ చేయాలి. అలా కాకుండా ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ గిన్నెలో కానీ ఫస్ట్ ఆయిల్ అప్లై చేసేసి గిన్నెకి, తర్వాత ఈ పిండిని పెట్టేసి పిండి పైన కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనం తీసిన వెంటనే చపాతీలు అయితే రుద్దుకోవచ్చు అనమాట. అలాగే నల్లగా కాకుండా ఉంటుంది పిండి, గట్టిగా లేకుండా వెంటనే చేసేసుకోవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి. వాటర్ తీసుకొని ఒక టీ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువగా, తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసి లైట్గా వేడి చేయాలన్నమాట. లైట్గా అంటే లైట్గా, ఎక్కువ వేడి అవసరం లేదు. లైట్గా వేడి చేసి దీంట్లో కొద్దిగా పర్ఫ్యూమ్, మనం ఏ పర్ఫ్యూమ్ అయితే వాడతామో అది కొద్దిగా వేసేసేయండి. వేసేసి తర్వాత దీన్ని ఇంకా ఒక స్ప్రే బాటిల్కి అయితే పోసేసుకోవాలన్నమాట. పోసేసుకొని మనము ఇప్పుడు ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, మనము ఎంత నీట్గా పెట్టుకున్నా కొన్ని బట్టలు ఆరకపోవడం వల్లనో లేదంటే ఇల్లు తడితడిగా ఉండడం వల్ల కొద్దిగా ఇల్లు అంతా స్మెల్ వస్తూ ఉంటుంది. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కొద్దిగా స్మెల్ వస్తే బాగున్నది కదా. అలాగే ఎప్పుడు మనకి రూమ్ ఫ్రెషనర్ లేకపోయినా ఇల్లు ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి, మంచి వాసనతో ఉండాలి అని అంటే ఈ వాటర్ని కొద్దిగా అంటే స్ప్రే చేయండి. మనకి కిచెన్లో కానీ, హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ, ఎక్కడైనా సరే మనం స్టవ్ గట్టు కానీ లేదంటే బాత్రూమ్స్లో కానీ ఎక్కడైనా సరే మీకు ఎక్కడైతే స్మెల్ అనిపిస్తూ ఉంటుందో ఆ ప్లేస్లో ఇలా అప్లై చేయండి. డోర్స్కు, కిటికీలకు ఇలా చేసామంటే మనకి ఇల్లు ఎప్పుడు మంచి వాసనతో ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట. తక్కువ ఖర్చుతో మనం ఇల్లుని ఎప్పుడు ఫ్రెష్గా, నీట్గా, మంచి వాసనతో ఉంచుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే కుంకుమ రోజు వాడుతూ ఉంటాం కదా. కుంకుమ నుదుటిన పెట్టుకుంటూ ఉంటాము. మనము కుంకుమను వాడేటప్పుడు ఒక్కొక్కసారి కుంకుమ అనేది పురుగు పడుతూ ఉంటుంది అనమాట. మనకు తెలియదు కానీ కుంకుమ కూడా గడ్డలు కట్టినట్టుగా అవుతూ ఉంటుంది. అలాగే కుంకుమ మనం పెట్టుకున్నప్పుడు మంచి స్మెల్ రావాలి మన దగ్గర అంటే మనము ఏవి స్ప్రేలు వాడకపోయినా ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అని అంటే కుంకుమలో కొద్దిగా జవాద్ పౌడర్ ఉంటుంది కదా, జవాద్ పౌడర్ని కొద్దిగా వేసి కలిపేసేయండి. ఇది కుంకుమ మంచి వాసనతోనే కాకుండా మనకి కుంకుమ తొందరగా పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. మనం కుంకుమ పెట్టుకున్నప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది, మన దగ్గర మంచి స్మెల్ కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా కుంకుమ ఇలా స్టోర్ చేసుకున్నారంటే చాలా రోజులు పురుగు పట్టకుండా అలాగే మనం పెట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే న్యూస్ పేపర్ని మనం కూరగాయలు తడుక్కోవడానికి దానికి వాడుతూ ఉంటాం కదా, కానీ ఇలా కూడా వాడచ్చని మీకు తెలిస్తే కమెంట్ చేయండి. నేనైతే ఒక న్యూస్ పేపర్ని అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇలా మన ఇష్టం, ఒకటా రెండా అనేది మన ఇష్టం అనమాట. నేనైతే న్యూస్ పేపర్ని ఏం చేస్తానంటే ఒక న్యూస్ పేపర్ని తీసేసుకొని ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఇలా డిప్ చేయండి. వాటర్లో ఇలా డిప్ చేసి వాటర్ని అంతా పిండేసేయండి. మరీ పూర్తిగా పిండాల్సిన అవసరం లేదు. కొద్దిగా వాటర్ని పెట్టేసుకొని ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసేయండి. మనమైతే ఏ పేపర్ని అయితే వాటర్లో పిండామో ఆ పేపర్ని ఇలా మనకి ఎన్ని పేపర్స్ కావాలంటే అన్ని పేపర్స్ని అయితే తీసేసుకోండి. నేనైతే 2 పేపర్స్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ ప్లేట్లని మనం ఏం చేయాలంటే మనం ఫ్రిడ్జ్ రెగ్యులర్గా వాడుతూ ఉంటాము, దాంట్లో రకరకాల ఐటమ్స్ పెడుతూ ఉంటాం కదా. అది ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఫ్రిడ్జ్ డోర్ తెరవంగానే స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దాంట్లో మనం పాలు కానీ పెరుగు కానీ ఏదైనా పెట్టినామంటే మొత్తం అదే స్మెల్ పట్టుకుంటూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇలా తడి పేపర్ని ఇలా పెట్టేసామనుకోండి, తడి పేపర్ పెట్టడం వల్ల స్మెల్ మొత్తం పీల్చేస్తుంది. ఫ్రిడ్జ్ అనేది బ్యాడ్ స్మెల్ పోయి మంచి వాసనతో ఉంటుంది. చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్, మనము బయటికి వెళ్ళేటప్పుడు ఇలా నార్మల్ బాటిల్లో తీసుకొని వెళ్తూ ఉంటాం వాటరు. ఎందుకంటే మంచి బాటిల్ అయితే పోతాయి, ఇలాంటివి అయితే పోయినా పర్లేదు అనేసి.
కానీ ఇవి మనం బయటికి తీసుకెళ్ళినప్పుడు తొందరగా వేడెక్కుతాయి అన్నమాట వాటరు. మరి తొందరగా వేడెక్కకుండా ఉండాలి, మనము బయటికి తీసుకెళ్ళినప్పుడు గంటల తరబడి చల్లగా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఒక నాప్కిన్ ముంచి తర్వాత వాటర్ని కొద్దిగా పిండేసేయండి. తర్వాత ఈ బాటిల్ని ఇలా ఈ నాప్కిన్లో చుట్టేసేయండి. ఇలా చుట్టేసేసి దీన్నైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసామంటే మనకి వాటర్ అనేది చల్లగా అయిపోతాయి అన్నమాట. నాప్కిన్ ఊడిపోతుంది అని అనుకుంటే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ పైన ఒకటి కింద ఒకటి వేసేసేయండి. ఇలా వేసేసామంటే ఇంకా ఆ బాటిల్కే నాప్కిన్ అలానే ఉండిపోతుంది అనమాట. ఇలా వేసేసుకొని ఇప్పుడైతే దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ పెట్టినా సరిపోతుంది. సమ్మర్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకోండి. ఈ నాప్కిన్ కూడా చల్లగా అవుతుంది, వాటర్ కూడా చల్లగా అవుతాయి. ఇంకా మనం బయటికి తీసుకెళ్ళినప్పుడు ఆ కూలింగ్ తగ్గేసరికి చాలా టైం పడుతుంది నాప్కిన్కు. తర్వాత వాటర్ కూడా చల్లగా ఉంటాయి కాబట్టి మనకి ఎన్ని గంటలైనా కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు చల్లగా ఉంటాయి, వేడెక్కకుండా ఉంటాయి. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చాలామందికి మోషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఇలా అయితే చెయ్యండి. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా మోషన్ ఫ్రీగా లేదు, మోషన్ ఫ్రీగా కావడం లేదు అని ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అటువంటి ఇబ్బందులకంతా చెక్ పెట్టేసేయండి. ఏంటి అని అంటే నైట్ 1 టేబుల్ స్పూన్ మెంతులను అయితే నానబెట్టేసేయండి. తర్వాత ఉదయాన్నే ఆ పైన వాటర్ చల్లేసేసి లేదంటే తాగేసేసేయండి. తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంతా పెరుగు కలిపేసి రెండింటిని మనం డైరెక్ట్గా మెంతులను తినాలంటే కొద్దిగా తినడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. అందుకోసమని పెరుగులో ఇలా కలిపేసుకొని తినేసామంటే మోషన్ అనేది ఫ్రీగా అవుతుందన్నమాట. మోషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే తమలపాకులు తెచ్చుకుంటాం కదా, తమలపాకుల్ని మనం ఫంక్షన్లు ఉన్నప్పుడు తాంబూలం కోసమో లేదంటే పూజ కోసమో లేదంటే రకరకాలుగా వేసుకోవడానికో అంటే తమలపాకు నమలడానికో తెచ్చుకుంటూ ఉంటాం కదా. మరి అవి ప్రతిరోజు దొరకవు పల్లెల్లో. అయితే సిటీలో అయితే దొరుకుతాయి కానీ పల్లెల్లో దొరకవు. సిటీలో అయినా రోజు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే అది ఒక పెద్ద పని అనమాట. మరి ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకుందామంటే తొందరగా పాడైతాయని భయపడుతూ ఉంటారు. అటువంటి ప్రాబ్లం లేకుండా మనం బయటికి వెళ్ళినప్పుడే ఎక్కువగా తెచ్చేసుకొని ఫస్ట్ ఒక మెత్తటి క్లాత్తో కానీ ఇలా టిష్యూతో కానీ దానిపైన ఉండే తడినంతా తూడ్చేసేయండి. లేదంటే వాటర్లో కడిగేసి ఒక క్లాత్తో నీట్గా తూడ్చేసేయండి. తడి అంతా ఆరిపోయిన తర్వాత ఇలా పెట్టేసుకోండి. తమలపాకుల్ని పెట్టేసుకొని తర్వాత ఒక టిష్యూ పేపర్ని అయితే తీసేసుకోండి. ఇలా టిష్యూని తీసేసుకొని టిష్యూలో ఈ తమలపాకుల్ని అయితే ఇలా పెట్టేసి ఇంకా చుట్టేసేయండి. ఇలా చుట్టేసామంటే మనకి తమలపాకుల నుంచి వచ్చే తడి మొత్తం ఈ టిష్యూ పీలుస్తుందనమాట. ఇలా చుట్టేసేసి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి, ఎందుకంటే ఊడిపోకుండా ఉంటుంది కాబట్టి. తర్వాత దీన్ని కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా కూడా 20 డేస్ వరకు కూడా తమలపాకులు అనేది ఫ్రెష్గా ఉంటాయి, అస్సలు పాడవవు, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే బాడీ స్ప్రే అయితే వాడుతూ ఉంటాం కదా, సారీ అండి బాడీ లోషను ఇలా మాయిశ్చరైజర్ క్రీమ్ను వాడుతూ ఉంటాం కదా. వాడేటప్పుడు ఇలా మాయిశ్చరైజర్ని ఫేస్కి అప్లై చేసేటప్పుడు దీంట్లో కొద్దిగా పసుపును యాడ్ చేయండి. చూడండి, నేనైతే కొద్దిగా తీసుకున్నాను కదా, దీంట్లోనే కొద్దిగా ఇలా చిటికెడంత పసుపును వేసేసి రెండింటిని కలిపేసేసి దీన్ని మన ఫేస్కి కనుక అప్లై చేసామంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుందన్నమాట. న్యాచురల్ లుక్ ఉంటుంది. మనం ఎటువంటి క్రీములు వాడాల్సిన అవసరం లేదనమాట. మాయిశ్చరైజర్లోనే కొద్దిగా పసుపును యాడ్ చేసేసి అప్లై చేసామంటే చూడండి ఎంత బ్రైట్గా కనిపిస్తుందో, చాలా బాగుంటుందన్నమాట. మనకి ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంటుంది. మనము మేకప్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుందన్నమాట. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే కొద్దిగా పౌడర్ని వేసేసుకోండి, లేకపోతే నార్మల్గా స్టిక్కర్ పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనము వెల్లుల్లిని ఉడవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఎందుకంటే అవి గోర్లులోకి రసం పోయి గోర్లు నొప్పి తీస్తూ ఉంటాయి. చాలామందికి అయితే అసలు అది ఒలవాలంటే పడదనమాట. అంటే గోర్లు లేకపోతే కొద్దిగా ఇన్ఫెక్షన్ మాదిరి అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇలా అయితే చేయండి. మన ఇంట్లో టీ ఫిల్టర్ ఇలాంటివి స్టీల్వి ఉంటాయి కదా, దానికి కొద్దిగా ప్రెస్ చేయండి, అది లూజ్ అయిపోతుంది అనమాట. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఇలా
ఇలా కొద్దిగా ఒత్తామంటే మొత్తం లూజ్ అయిపోయి పొట్టు అనేది చూడండి ఈ విధంగా వస్తుంది. మనం గోరు పెట్టి ఒత్తాల్సిన అవసరం ఉండదు, గట్టిగా తీయాల్సిన అవసరం అసలే ఉండదు. చూడండి ఇలా ప్రెస్ చేసి అన్నామంటే మొత్తం ఓపెన్ అవుతుంది కాబట్టి మనకి చాలా ఈజీగా వస్తుంది. మనం ఎన్ని వెల్లుల్లిపాయలైనా కూడా చాలా ఈజీగా ఎవరితో పని లేకుండా ఒలుసుకోవచ్చు అనమాట. ఇలా మనము ఒలిసి పెట్టేసుకున్నామంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి అలాంటి దానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మీకు గోర్లు మంట తీసాయి, గోర్లలో రసం పోయి నొప్పి పుడుతుందన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే చపాతి రుద్దుతూ ఉంటాం కదా, చపాతి కానీ పుల్క కానీ ఏదైనా సరే మనం చేసేటప్పుడు పిండిని ఇలా ఒక గిన్నెలో పెట్టేసుకొని చల్లుకుంటూ చేస్తామన్నమాట. కానీ అలా చేశారంటే ప్రతిసారి చెయ్యి ఆ పిండిలో పెట్టాల్సి వస్తుంది. పిండి అంత చేతికి అంటుతూ ఉంటుంది. ఒకవేళ చేయి తడి ఉందంటే ఆ పిండి మొత్తం తడి తగిలి మళ్ళీ పాడవుతూ ఉంటుంది, మళ్ళీ చేతికి అంతా అంటుతూ ఉంటుంది. మళ్ళీ అటువంటి ప్రాబ్లం లేకుండా ఇలా ఒక డబ్బాలో వేసేసుకొని ఆ డబ్బా మూతకి హోల్స్ పెట్టేసేయండి. చూడండి ఇంకా మనం చపాతీ చేసే ప్రతిసారి పిండిని సపరేట్గా గిన్నెలో తీసుకోవాల్సిన అవసరం ఉండదు, అలాగే ప్రతిసారి చేతితో వేయాల్సిన పని అస్సలే ఉండదు. చూడండి ఇలా మనము రుద్దుకుంటూ ఇలా చల్లుకుంటూ మనమైతే చేసేసుకోవచ్చు అనమాట. మనకి టైం సేవ్ అవుతుంది, అలాగే పిండి కూడా వేస్ట్ అవ్వదు అనమాట. ప్రతిసారి చేయి కడుక్కోవాల్సిన పని కూడా ఉండదు ఇలా చేసామంటే. చూడండి ఎంత ఈజీగా ఉంటుందో కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసుకున్నామంటే మనకి టైం సేవ్ అవ్వడమే కాకుండా పిండి కూడా పాడవదు. మరి పిండి దీంట్లో హోల్స్ పెట్టాం కదా, దీంట్లో కూడా చీమలు అలా పోతాయి కదా అని అనుకుంటూ ఉన్నారా? అలా కూడా చెప్పేస్తాను, చూసేసేయండి. చూడండి మనము ఆ పిండి డబ్బా ఉంది కదా, దానిపైన ఒక గిన్నెనైతే పెట్టేసేయండి. ఇలా చేయి పెట్టకుండా మనము ఇలా ఈ హోల్స్ ఉన్న దానిపైన ఒక గిన్నెను కానీ ఒక మూతను కానీ పెట్టేసుకున్నామంటే మనం ఇలా వేసిన ప్రతిసారి వేసుకోవచ్చు, తర్వాత ఇలా కప్పేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏమి దాంట్లోకి దూరతాయనే భయం ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనము గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ ఎక్కువగా పట్టించుకుంటాం కదా, పట్టించుకున్నప్పుడు అది పురుగు పడుతుంది అని భయపడుతూ ఉంటాము. మనం కొన్ని రోజులు చేయలేకపోయినామంటే చపాతీ కానీ రొట్టె కానీ పిండి పురుగు పడుతూ ఉంటుందన్నమాట. అలాగే ఉండలు కూడా కడుతుంది. మరి ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే పిండిలో మనకి పిండి క్వాంటిటీని బట్టి ఒక 3-4 బిర్యానీ ఆకులను అయితే వేసి పెట్టేసేయండి. బిర్యానీ ఆకులను పెట్టడం వల్ల పిండి అనేది తొందరగా పురుగు పట్టదు, అలాగే ఉండలు కట్టదనమాట, ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, ఇంటికి రాగానే మనం పిల్లలకి రకరకాల స్నాక్స్ చేసి ఇస్తూ ఉంటాం కదా. మరి పిల్లలకి ఆ రకరకాల స్నాక్స్ కంటే ఇవి ఇవ్వండి. ముఖ్యంగా ఆడపిల్లలకైతే చాలా మంచిదన్నమాట. ఐరన్ ఎక్కువగా ఉంటుంది, బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అందుకని పిల్లలు రాగానే ఇలా కొన్ని పల్లీలను వేసి ఒక చిన్న బెల్లం ముక్కని చేసేయండి. ఇది హెల్త్కి మంచిది, అలాగే పిల్లలు కూడా స్ట్రాంగ్గా ఉంటారు. మనము రకరకాల స్నాక్స్ పెట్టే కంటే కనీసం వీక్లీలో ఒక 3-4 టైమ్స్ అయినా ఇలా పల్లీలు ఇలా బెల్లం అయితే ఇచ్చేసేయండి, లేదంటే పల్లీ చెక్కలు చేసి ఇవ్వండి. పిల్లలకి చాలా మంచిది, ముఖ్యంగా ఎదిగే పిల్లలకి ఇంకా మంచిదన్నమాట. తప్పకుండా ఇలా అయితే చెయ్యండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే వెల్లుల్లిపాయల్ని ఇలా ఒక 4-5 వెల్లుల్లిపాయలని అయితే తీసేసుకోండి. ఇలా తీసేసుకొని దీన్ని ఒక చిన్న రోట్లో వేసేసి ఉడకలుగా దంచండి. మరీ మెత్తగా అవసరం లేదు, ఇలా బరకగా దంచండి. ఇలా పొట్టుతోటే దంచేసేయండి. మనం దంచిన తర్వాత పొట్టును కావాలంటే తీసేసుకోవచ్చు అనమాట. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి. ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకొని దీంట్లో ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అయితే పోయండి. ఒక టీ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువగా వేసేసామంటే మనము ఉడకబెట్టేసరికి ఒక టీ గ్లాస్ అవుతుందన్నమాట. ఇలా వేసేసి దీన్ని స్టవ్ పైన పెట్టేసేయండి. స్టవ్ పైన పెట్టేసి ఇది వేడెక్కుతూ ఉంటుంది కదా, వేడెక్కేటప్పుడు ఇలా కలుపుతూ తర్వాత దీంట్లో కొద్దిగా పసుపును వేయాలన్నమాట. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి కొద్దిగా పసుపును వేయండి. ఎందుకు ఈ వెల్లుల్లిపాయలను ఉడకబెట్టేసి దీంట్లో పసుపు వేయాలని ఆలోచిస్తున్నారా? చెప్తాను. పసుపు వేయడం వల్ల మనకి ఈ రెండు బాగా ఘాటు అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా కొద్దిగా అలా ఉడకనిచ్చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, చాలామందికి దగ్గు జలుబు ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనం ఎటువంటి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేకుండా ఇలా కొద్దిగా మరగనిచ్చేసి తర్వాత ఇలా వడగట్టేసుకొని ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని మనము పుక్కిలిచ్చామనుకోండి, మనకి గొంతులో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్ అదే నసనస అన్న థ్రోట్లో పోతుందన్నమాట. అలాగే దగ్గు జలుబు ఉన్న తగ్గిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి,
చూడండి, మనము అన్నం వంచినప్పుడు గంజి ఉంటుంది కదా, గంజిని అయితే కొద్దిగా తీసేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసామంటే కొద్దిగా తిక్కుగా అవుతుందన్నమాట. ఎందుకంటే చల్లారే కొద్ది గంజి తిక్కుగా అవుతుంది. తర్వాత దీంట్లో కొద్దిగా పసుపును వేయండి. పసుపును వేసేసి గంజి పసుపు రెండింటిని ఇలా బాగా కలిపేసేయండి. ఇలా కలిపేసేసి దీన్ని మన స్కిన్కి అప్లై చేయాలన్నమాట. అంటే మన ఫేస్కు, హ్యాండ్స్కు అప్లై చేసామంటే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. గంజిని మనం చాలా రకాలుగా వాడుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా మన ఫేస్కి అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ బాగా ఆరనివ్వండి. 10 ఆర్ 15 మినిట్స్ ఆరనిచ్చేసి తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నామంటే మన స్కిన్ అనేది మనమే నమ్మలేమన్నమాట. ఇలా డైలీ ఒక 10 డేస్ చూడండి, మీకే అర్థమైపోతుంది. మన ఫేస్ అనేది చాలా గ్లోగా మారిపోతుంది అనమాట. అసలు ఎంత బాగుంటుందంటే స్కిన్ టోన్ అనేది గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ధనియాలు తెచ్చుకుంటాం కదా, ధనియాలు కానీ లేదంటే ధనియాలను పొడి అయినా చేసేసుకోండి. ఎలా అయినా మీ ఇష్టము, కానీ ఇలా అయితే చెయ్యండి. మనము ఏదైనా నైట్ మనము రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ అవి తింటూ ఉంటాం కదా, తిన్నప్పుడు ఒక్కొక్కసారి అవి డైజెషన్ కావన్నమాట. అరగకుండా అదే తేంపులు వస్తూ ఉంటాయి, కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, అరగనట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా స్టవ్ పైన ఒక గ్లాస్ నీళ్ళను పెట్టేసేయండి. మీ ఇష్టం, దీంట్లో ధనియాలనైనా వేయండి, లేదు అని అంటే ధనియాల పొడినైనా దంచి పెట్టుకుంటారు కదా, దాన్నైనా ఇలా ఒక గ్లాస్లోకి ఆ వేడి నీళ్ళని తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఇలా ధనియాల పొడిని వేసి కలిపేసేసేయండి. ఒకవేళ ధనియాలను అయితే ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చేసి తర్వాత వడగట్టేసుకోండి. ఎలా అయినా ఓకేనండి. ఇలా మనము కలిపేసుకొని దీన్ని తాగామనుకోండి, గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి డైజెషన్ కాకపోయినా, సరిగ్గా కడుపులో బాగలేకపోయినా చాలా బాగుంటుందన్నమాట. డైజెషన్ అనేది ఫ్రీగా అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఫస్ట్ అయితే ఒక 4-5 లవంగాలని ఇలా ఒక 3-4 చెక్కని తీసేసుకొని ఇప్పుడైతే దీన్ని మెత్తగా దంచేసేయండి. ఇలా మనం మిక్సీలో ఈ కొద్దిగా వేస్తే మెదగదు కాబట్టి ఇలా చిన్న రోట్లో వేసేసుకొని ఇలా దంచండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా దంచిన తర్వాత ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే, చాలామంది పంటి నొప్పితో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. పంటి నొప్పిని అసలు చెప్పలేమండి, విపరీతమైన నొప్పి ఉంటుంది. అదే నొప్పికి అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది, కానీ నార్మల్ వాళ్ళకైతే తెలియదన్నమాట. మరి ఆ పంటి నొప్పిని అప్పటికప్పుడు తగ్గించుకోవాలి. విపరీతంగా ఉన్న నొప్పిని కూడా ఇది కనుక మనము పంటి దగ్గర పెట్టేసామంటే లాగేస్తుందనమాట ఆ నొప్పినంతా. మనకి అప్పటి రిలీఫ్ అయితే ఉంటుందన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఎక్కడైతే పంటి నొప్పి ఉందో ఇలా దంచి కొద్దిగా ఆయిల్ వేసి కలిపేసేసి పంటి దగ్గర పెట్టేసేయండి. మనం పెట్టిన ఒక 20 మినిట్స్కి అంతా నొప్పి అనేది చాలా మటుకు తగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే టీ చేస్తూ ఉంటాం కదా, టీ తాగిన తర్వాత మనము టీ పొడిని మనం పడేస్తూ ఉంటాము. ఎందుకు పనికి వస్తుంది అది అని అనుకుంటున్నారు కదా, చెప్తాను, చూసేసేయండి. టీ వడగట్టేసుకున్న తర్వాత ఈ టీ పొడిని అయితే పడేయకుండా ఒక ప్లేట్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ వేసేసుకోండి. ఇది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. చాలా రకాలుగా అంటే దీన్ని నీట్గా కడిగేసుకొని మొక్కలకు వేయచ్చు ఆరబెట్టేసి. అలాగే మనము గిన్నెలు కడుక్కోవడానికి కూడా వాడుకోవచ్చు అనమాట. గిన్నెలు ఎలా కడుక్కోవడానికి వాడుకోవచ్చు అనుకుంటున్నారా, చూసేసేయండి. ఇలా ఈ టీ పొడిని అయితే ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనము కొద్దిగా సబ్బు ఉంటుంది కదా, మనము గిన్నెలు కడిగే సోపు, దాన్ని కొద్దిగా వేసేసుకొని రెండింటిని కలిపేసేసి మనం నాన్ వెజ్ చేసినప్పుడు, ఫిష్ చేసినప్పుడు కొద్దిగా ఎక్కువగా స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలా స్మెల్ వచ్చే వాటిని ఇలా టీ పొడి సోప్ వేసి కడిగేసామనుకోండి, అసలు బ్యాడ్ స్మెల్ అనేది రానే రాదనమాట. నీట్గా అవుతాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. మంచి వాసనతో కూడా ఉంటాయి. మనం డైలీ కడగమని చెప్పడం లేదండి. ఫిష్ చేసినప్పుడు లేదంటే నాటుకోడి చికెన్ చేసినప్పుడు కొన్ని ఎక్కువగా స్మెల్ వచ్చేటివి ఉంటాయి కదా, అలాంటివి ఎగ్ కానీ అలాంటివి చేసినప్పుడు మాత్రం ఇలా టీ వడగట్టే ఆ టీ పొడితో కడిగేసేయండి. చాలా బాగుంటుంది. మంచి వాసనతో ఉంటాయి గిన్నెలు కానీ గ్లాసులు కానీ ఏవైనా సరే నీచు వాసన అలా రావు, ఫ్రెష్గా ఉంటాయన్నమాట. కావాలంటే మీరు కడిగి చూసిన తర్వాత చెప్పండి. చాలా ఫ్రెష్గా ఉంటాయి, నీట్గా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్, ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెనైతే తీసేసుకోండి. దాంట్లో అలోవెరా జెల్ ఉంటుంది కదా, మనం మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ని అయితే కొద్దిగా తీసేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ లేదంటే 1 టేబుల్ స్పూన్ అంతా
మీకు ఎంత కావలిస్తే అంత అయితే తీసేసుకోండి. చూడండి నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత అయితే తీసుకుంటున్నాను అనమాట. దీంట్లో మనము కొద్దిగా ఆయిల్, మనం తలకు వాడే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని అయితే వేసేసుకొని కలిపేసేయాలి రెండింటిని. ఆయిల్ వేసి కలపడం వల్ల ఇది క్రీమీగా వస్తుందన్నమాట. చూడండి ఇలా కొద్దిసేపు ఇలా అన్నామంటే ఇలా చూడండి ఇలా మొత్తం క్రీమ్గా అయిపోతుందన్నమాట. ఇలా అయితే వస్తుంది, ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే, మనకి ఇప్పుడు ఇంకా ఒక్కొక్కసారి స్కిన్ అనేది చాలా పొడిబారిపోయినట్లుగా అలాగే పగిలినట్లుగా అలా అనిపిస్తూ ఉంటుంది కదా. వర్షాకాలం చలికాలం అయితే ఎక్కువగా పగులుతూ ఉంటుంది స్కిన్ అనేది. అలాంటప్పుడు ఇలా మనము రెండింటిని కలిపేసేసి ఇలా అప్లై చేసామనుకోండి, మన బాడీకి మొత్తం ఫేస్కు, హ్యాండ్స్కి, లెగ్స్కి ఇలా అప్లై చేసామంటే మన స్కిన్ అనేది న్యాచురల్గా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. అసలు స్కిన్ అనేది పగిలినట్టు కాదనమాట, చాలా గ్లోగా కూడా ఉంటుంది. ఇలా అప్లై చేసేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. మనము ఇంట్లో ఉండే వాటితోటే మన స్కిన్ ఎటువంటి మాయిశ్చరైజర్లు ఏమీ వాడకుండా మన స్కిన్ అయితే చాలా గ్లోగా, చాలా సాఫ్ట్గా ఉండేలా చేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే ట్రై చేయండి. ఇది మనం ఎక్కువగా చేసి పెట్టుకొని ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి జవాద్ పౌడర్ అయితే ఉంటుంది కదా, జవాద్ పౌడర్ని అయితే కొద్దిగా తీసేసుకోండి. ఇది జవాద్ పౌడర్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది కదా, తెలియకపోతే ఒకసారి అడగండి చెప్తాను. తర్వాత ఒక టిష్యూ పేపర్ని అయితే తీసేసుకొని ఇలా ఒక హాఫ్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అయితే కట్ చేసేసుకొని ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా జవాద్ పౌడర్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా వచ్చేదంతా వర్షాకాలం కదా, చాలామంది వర్షాకాలంలో బట్టలు ఇంట్లో ఆరేస్తూ ఉంటారు. అలాగే కబోర్డ్స్లో ఒక్కొక్కసారి తడి ఆరకుండా కూడా అలానే పెట్టేస్తూ ఉంటారనమాట, మడత పెట్టేసి. అది ఎక్కడైనా చల్లగా ఉందంటే ఇంకా ఇల్లు మొత్తం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా జవాద్ పౌడర్ని వేసి కొద్దిగా ఒక 4-5 బియ్యం గింజల్ని కూడా వేసేసి తర్వాత ఇలా చుట్టేసేసేయండి. జవాద్ పౌడర్, బియ్యం రెండింటిని కలిపేసేసి ఇలా ఒక టిష్యూ పేపర్లో వేసేసి తర్వాత చుట్టేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఆ బట్టల దగ్గర పెట్టామంటే మంచి స్మెల్తో ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే బొంబాయి రవ్వ తెచ్చుకుంటాం కదా, అదేనండి బాంబే రవ్వ అంటూ ఉంటారు కదా, ఆ రవ్వ తొందరగా పురుగు పడుతుంది అనమాట. మనము బయట పెట్టేసామంటే తెల్ల పురుగు పడుతూ ఉంటుంది. మరి తెల్ల పురుగు పట్టిందంటే అసలు దీంట్లో తీయలేము, ఇంకా ఖచ్చితంగా పడేయాల్సిందే. మరి అటువంటి ప్రాబ్లం లేకుండా మనం రవ్వను తెచ్చుకున్నప్పుడే దీంట్లో ఒక 3-4 ఎండుమిర్చిని పెట్టేసేయండి. ఇంకా అసలు పురుగు అనేది పట్టదనమాట. మనకి ఎన్ని రోజులు కాదు ఎన్ని నెలలు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే హ్యాండ్ బ్యాగ్లో బాటిల్ పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదా, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మనం బాటిల్ పెట్టినప్పుడు అది బాటిల్ అనేది పడిపోతూ ఉంటుందన్నమాట. చూడండి ఇలా బాటిల్ పెట్టేసుకున్నామంటే మనం కదిలిచ్చామంటే ఇలా పడిపోతూ ఉంటుంది. ఇంకా వాటర్ లీక్ అయ్యాయంటే మొత్తం మన బ్యాగ్లో ఉన్నటువంటి తడిచిపోతాయి. మరి అటువంటి ప్రాబ్లం లేకుండా మనం వాటర్ బాటిల్ పెట్టుకున్నా కూడా పడిపోకుండా ఉండాలి, మనకి బ్యాగ్లో ఉన్న వాటికి ఏమి ఇబ్బంది లేకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. ఒక సేఫ్టీ పిన్ తీసుకొని దానికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఇలా ఆ బ్యాగ్కి అయితే పెట్టేసేయండి. పెట్టేసి తర్వాత ఈ రబ్బర్ బ్యాండ్లోకి బాటిల్ని పెట్టేసామంటే చూడండి ఇంకా మనం ఎలా లాగినా కూడా బాటిల్ అయితే పడిపోదన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా నీట్గా ఉంటుంది, మనకి పడిపోకుండా ఉంటుంది, బ్యాగ్లో పెట్టుకున్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఏదైనా డోలో కానీ పారాసిటమాల్ కానీ ఇంకా వేరే ట్యాబ్లెట్స్ ఏదైనా సరే ఎక్స్పైరీ అయిపోయినాయని పడేస్తూ ఉంటాము. కానీ వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే వాడండి, చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఎలా వాడాలి అని అంటే, మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ని మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటికి ఒక్కొక్కసారి పురుగు వచ్చినట్టుగా ఫ్రెష్గా లేక వాడిపోయినట్లుగా అలా అవుతూ ఉంటాయి. అలా అయినప్పుడు ఆ ట్యాబ్లెట్లని ఇలా మనకి ఇలా మొదల్లో అంటే ఇలా మట్టిలో పెట్టేసేయండి. ఇలా పెట్టేసామంటే ట్యాబ్లెట్ని మనకి దాని నుంచి అది మంచి ఎరువుగా తయారయ్యి ఆ మొక్కలకు ఉండే చీడ ఏదైనా పురుగు పడినట్లున్నా అవన్నీ పోతాయన్నమాట. మొక్క అనేది ఫ్రెష్గా పెరుగుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, చూడండి మన ఇంట్లో చెక్క ఉంటుంది కదా, చెక్కనైతే తీసేసుకోండి. ఇలా రౌండ్గా ఉండే ఇలాంటివి అయితే మంచిదన్నమాట చెక్క అనేది. దీన్ని ఇలా మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట. ఇది మనం మిక్సీకైనా వేసుకోవచ్చు, దంచుకోవచ్చు అనమాట. నేనైతే ఎప్పుడు పొడి చేసుకొని పెట్టేసుకుంటాను. ఇది చూడండి ఆ చెక్కనే ఈ పొడి ఇలా మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఈ చెక్కనే ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని
వేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ చెక్క పొడిని అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే తీసుకొని దీంట్లో కొద్దిగా హనీ అయితే వేయండి. హనీ వేసేసి ఈ చెక్క పొడిని రెండింటిని బాగా కలపాలన్నమాట. ఇలా రెండింటిని బాగా కలిపేసేసేయండి. కలిపేసి ఇది మనం ఎందుకు వాడతాము అంటే చాలామందికి ఫేస్ పైన పింపుల్స్ వచ్చేసి ఫేస్ అనేది చాలా గలీజ్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మరి ఆ మచ్చలు పోవాలి అని అంటే రకరకాల క్రీములు వాడుతూ ఉంటారు. ఏది వాడాల్సిన అవసరం లేకుండా ఇలా చెక్క తర్వాత హనీ రెండింటిని కలిపేసేసి ఇలా మనము ఆ మచ్చల పైన లేదంటే ఆ మచ్చలు పింపుల్స్ ఉన్న చోట పెట్టేశామంటే చాలా ఈజీగా పోతాయన్నమాట. రెగ్యులర్గా ఒక 10 డేస్ చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. సో ఇవండి ఈరోజు టిప్స్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.